కొంతమంది తల్లిదండ్రులు మా అబ్బాయి చదవట్లేదు, మా అమ్మాయి చదవట్లేదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంటారు. కానీ ఇంటి పరిస్థితులు ఎలాగున్నాయి, ఇంట్లో వాతావరణం ఎలా ఉందని మాత్రం చాలామంది గమనించరు. ఎందుకంటే వాటి మీద వాళ్ళకు కూడా అంత అవగాహన ఉండదు. పేరెంట్స్, ఈరోజు ఈ టిప్ మీకోసం. మీ పిల్లలు బాగా చదవట్లేదు అంటే మీ ఇంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఇంటి వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడా మీరు గమనించుకోవాలి. పిల్లల ముందు తల్లిదండ్రులు కేకలు వేసుకోవడం ఇలాంటివి చేస్తున్నప్పుడు పిల్లల మైండ్ అంతా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అలాగే ఇంట్లో ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ ఉంచారు, చిందరవందరగా పడేస్తుంటే కూడా వాళ్ళ మైండ్లో రకరకాల థాట్స్ రన్ అయ్యి సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు. పిల్లలు బాగా చదువుకోవాలంటే ఇల్లు నీట్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అలాగే డిస్ట్రాక్షన్స్కి లోన్ అవ్వకూడదంటే ఇటువంటి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాల్కి వాళ్ళని ఫేస్ చేస్తూ కూర్చోపెట్టి చదివిస్తే కనుక వాళ్ళు డిస్ట్రాక్షన్స్ అనేవి తగ్గి మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో బిఫోర్ ఎనీథింగ్ మీ పిల్లల్ని అనే ముందు మన ఇంటి సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా చూసుకోవడం చాలా మంచిది.